అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు ఐడ్రీమ్ ఛానల్. జగిత్యాల మర్డర్ కేసు, చిన్న పాపని అతి కిరాతకంగా చంపినారు కదా. సో ఆ కేసు అయితే మిస్టరీ వీడిపోయింది. సొంత పిన్నే గొంతు కోసి చంపడం జరిగింది. ఆ రీజన్స్ ఏంటి అంటే కుటుంబ కలహాలు, వాళ్ళకున్న గొడవలు, పాపం చిన్న పాప మీద ఆ కక్షను చూపించడం జరిగింది. ముఖ్యంగా అసలు ఆమె చేసిన యాక్టింగ్ అయితే ఆస్కార్ అవార్డులు ఇవ్వాలి. పాపని చంపి అక్కడే ఇంట్లో పడేసి మళ్ళీ ఏం తెలియనట్టు పేరెంట్స్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ కూర్చోవడము, ఏడవడము, ఇవన్నీ చేసింది. పాపం ఆమె ఏదో బాధ ఉన్నట్టు యాక్ట్ చేసింది. తర్వాత పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు సీసీ కెమెరాలు మొత్తం తీసుకొని ఆ డాగ్ స్క్వాడ్ ని తీసుకొస్తే కుక్కలకి ఏడ దొరికిపోతాను అనే భయంతో గంటకు ఒక డ్రెస్ మార్చడం జరిగింది. సో సీసీ కెమెరాలో చెక్ చేసి పోలీసు వాళ్ళకి అనుమానం రావడంతో ప్రశ్నించడం జరిగింది. ఆమెని వాళ్ళ స్టైల్లో ప్రశ్నించారు. మొత్తం నిజమంతా బయటపడిపోయింది. అంటే పాపం వాళ్ళ డాడీ అయితే దుబాయ్ లో ఉంటాడు. పాపం బ్రతుకుదీరు కోసం అక్కడికి వెళ్ళి పని చేసుకుంటూ అక్కడ కుటుంబాన్ని బతికించుకుంటాడు. ఆ డబ్బులతో అక్కడికి వెళ్ళి కూలి పనులు చేసి, నాన్న వెట్టి చాకిరీ చేసి ఇక్కడ కుటుంబం కోసం. అలాంటిది ఆ పాపని ఈ విధంగా వాళ్ళ సొంత పిన్నిని చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు దీని గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నాము. అండి నమస్కారం అండి. సో అంటే పిన్ని, అమ్మ తర్వాత అమ్మ లాంటిది పిన్ని అంటారు కదా. ఆమె అతి కిరాతకంగా కూతుర్ని గొంతు కోసి చంపడం జరిగింది. దాని గురించి ఒక పాపని చంపటం, ఒక పిన్నే చంపింది. అతి కిరాతకంగా చంపటం తప్పు. ఈ సమాజం అంతా ఇదైపోయింది. బంధాలకు ఇలువ లేదు, బంధుత్వాలకు ఇలువ లేదు. క్రూరంగా గొంతు కోసి అంటే పగోడికి కూడా 10 సార్లు ఆలోచిస్తాడు చిన్నపిల్లని చంపాలి. చిన్నపిల్లని చంపిందంటే అది మామూలు విషయం కాదు. అసలు ఆమెను గురి తీయాలి. అసలు అలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. మళ్ళీ ఏం ఎరగనట్టుగా తల్లిదండ్రి కాడికి వచ్చి కూర్చొని ఏడుస్తుంది. అలాంటి వాళ్ళని ఏం చేస్తారో ఏందో మరి తెలియట్లే. ఈ సమాజం ప్రతి ఒక్కటిది ఈ సావులు సంపటాలకి అసలు ఇది లేకుండా పోతుంది. బంధుత్వాలకు ఇలువ లేదు. సొంత పిన్ని అలా చేసిందంటే ఇంకా ఏముంటది. నిన్న కూడా పాపం సొంత కూతురే తల్లిని అతి కిరాతకంగా చంపింది ప్రేమ కోసం. అంటే ఇలాంటి ఘటనలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి ఘటన విన్నప్పుడు మనసు అసలు ఎంతో బాధేస్తుంది. బంధుత్వాల మీద ఇలువ లేకుండా చేస్తున్నారు అందరూ. ఇలాంటి బంధాలు అన్ని లెక్క లేకుండా చేసుకుంటున్నారు. ఏంటంటే ఈ బంధాలు పరిస్థితి ఏంటి? ఈ సమాజం అసలు ఈ పోలీసులు ఉరిశిక్ష అట్లాంటి వాళ్ళని ఉరి తీయొచ్చుగా. ఈ చంపుకోవటం తగ్గిద్ది కదా. న్యాయమే వాళ్ళే చేయాలి న్యాయం. పోలీసులు కఠినంగా ఇలాంటి శిక్ష ఇస్తే రెండోసారి ఇంకోటి జరగకోకుండా ఎలాంటి శిక్ష, ఇలాంటి వాళ్ళకి ఉరిశిక్షే పడాలి. పసిపిల్ల అంటే మామూలు విషయం కాదు కదా, ఉరిశిక్షే పడాలి. ఫస్ట్ క్లాస్ చదువుతుందండి, ఏం తెలియదు. ఇలాంటివి జరగకోకుండా ఉండాలంటే పోలీసులు కఠినంగా నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చూసైనా పోలీసులే ఎక్కువ నిర్ణయం తీసుకోవాలా. పోలీసులు కరెక్ట్ కనుకుంటే ఇలాంటి చంపుకోటాలు ఇలాంటివి జరగవు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అంటే జగిత్యాలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పిన్ని కన్న కూతురు లాంటి చిన్న పాపను చంపేసింది. సో పిన్ని అయి ఉండి గొంతు కోసి చంపడం అసలు ఏమనిపిస్తుంది? ఇలాంటివి సంఘటనలు ఈ రోజుల్లో జరుగుతున్నాయి ఎక్కువగా. ఇది చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే పసిపిల్లని అలా చంపడం ఎంతో క్రూరత్వం చేసే పని అనమాట. తనకి పేరెంట్స్ ఇబ్బంది ఉండొచ్చు, కానీ అది పిల్ల మీద అలా అగత్యం చేయడం చాలా తప్పది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే ఈ సమాజంలో ఇంకా చూడలేకపోతున్నారు. అది ఆమె కూడా ఒక ఆడపిల్లే. ఆమె కూడా ఒక చిన్నపిల్ల స్టేజ్ నుంచి వచ్చిన ఆమెని కన్న కూతురు లాంటి పిల్లని చంపడానికి ఆమెకి ఎలా చేతులు వచ్చాయో మనకి అర్థం కావట్లేదు. కానీ ఏదో తెలియని బాధ. తనకు మాత్రం తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నాను. అంటే ఎందుకు ఈ రోజుల్లో కన్న కూతుర్లు తల్లిని చంపడం మొన్న ఎక్కడ జరిగింది? జీడిమెట్లలో జరిగింది. ఇప్పుడు జగిత్యాల్లో ఇట్లా అంటే బంధాలకి విలువలు లేకుండా పోతున్నాయి. దేని వల్ల అంటారు? సమాజం చాలా మారిపోయిందన్న. ఇప్పుడు జనరేషన్ అనేది చేంజ్ అయిపోయారు. ఇంత ముందులా లేరు అందరూ. ఇప్పుడు చిన్న వాటికి గొడవలు పడ్డం, అడ్జస్ట్ కాలేకపోతున్నారు. ప్రతిదానికి గొడవ. ఈ పిల్లలు అనేవాళ్ళు, ఈ జనరేషన్ వాళ్ళు అన్నిటికీ అనుకుగా లేరనమాట. అసలు అమ్మని చంపుకునే స్టేజ్కి వచ్చారంటే అర్థమైపోతుంది. సోషల్ మీడియా వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది అనమాట. వీళ్ళకి చాలా ఖరాబ్ అయిపోయింది ఈ జనరేషను. చాలా వరకు అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి మెంటాలిటీ ఎందుకు వస్తుందంటే వాళ్ళు పెరిగే విధానం కానీ
ఈ సమాజంలో తిరిగే మనుషులతో ప్రవర్తించే వ్యక్తులు కానీ ఆ విధంగా వాళ్ళు అలా మారిపోయారు. అలా అసలు ఒక కన్న తల్లిని చంపడం అనేది అది కూడా చాలా ఘోరం అన్నమాట. అయితే అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ పేరెంట్స్ గొడవ పడ్డారు. ఇప్పుడు పిన్ని వాళ్ళు, వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు వాళ్ళు గొడవ పడ్డారు. అవును. పాపం చిన్న పిల్లని గొంతు కోసి అంటే అతి కిరాతకంగా సైకోలు కూడా చేసే తీరు ఇక్కడ కనపడింది మనకి. అదేనండి, ఇదేంటంటే అతనికి మెంటల్గా మానసికంగా ఆనందం కోరుకుందో ఏమో, తను ఒక సైకోలానే బిహేవ్ చేసింది. ఒక పిల్లని అంత దారుణంగా చంపడం, గొంతు కోసి మళ్ళీ దాపెట్టి తిరిగి మళ్ళీ ఏం తిరగనట్టు వచ్చి వాళ్ళతోటే అన్ని రోజులు కూర్చొని ఏడవడం, బాధపడడం. సొంత అక్క కూతుర్ని అంటే అది అసలు అమ్మ కంటే అమ్మ లాంటిది, అమ్మ తర్వాత అమ్మ పిండి అనేది. ఆ పిల్ల కూడా ఎంత ప్రేమతో పోయి ఉంటుంది తన దగ్గరికి. ఎంత ఇప్పుడు పిన్నితో అనుబంధం ఎవరికైనా ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇల్లు ఉంటుంది. అమ్మ అనే ఉద్దేశంతో పోతే అంత ఘోరానికి గురి చేసింది. తను ఎంత భవిష్యత్తు కళలన్నీ నాశనం చేసింది. చాలా చిన్న ప్రాణాన్ని తీసేసింది అనమాట. తను వాళ్ళ నాన్న దుబాయ్ పోయి కూలికి పని చేసి డబ్బులు సంపాదించి వీళ్ళకి ఇచ్చేవాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పాపం. తన తండ్రి బాధ ఇప్పుడు మనం చూడలేము. తన కూతురుని ఎంతో దూరంలో పెట్టుకొని మరి తను భవిష్యత్తు కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నాడు ఎక్కడో ఉండి. కానీ తన కూతురు ఇలా అకస్మాత్తుగా మధ్యలోనే తన ఆయుష్ తీరిపోవడం అనేది చాలా బాధాకరం, విషాదకరం. చాలా వాళ్ళకి ఎలాంటి శిక్షలు పెడితే బాగుంటుంది? పెట్టాలి, ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలండి. మన ప్రభుత్వం కూడా డిలే చేయకూడదు. సెక్షన్లు మళ్ళీ హైకోర్టుకి అని తిరగకుండా స్పాట్ గా డిసిజన్ చేయాలి. కోర్టుకి వెళ్తే మాత్రం తొందరగా తీర్పు వచ్చేటట్టు చేసుకోవాలి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆల్ జడ్జ్మెంట్. థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. నమస్కారం అన్న, మొన్న చూసుకున్నట్లయితే జీడిమెట్లలో కన్న కూతురు తల్లిని చంపేసింది. ఇప్పుడు జగిత్యాలలో సొంత పిన్ని కూతురు లాంటి చిన్న పాపని గొంతు కోసి చంపడం జరిగిందన్న. ఎందుకు ఇంత క్రూరంగా తయారవుతున్నారు? అసలు ఈ ఇన్సిడెంట్ మీద మీరు ఏమనుకుంటున్నారు? సమాజంలో ఇప్పుడు మామూలుగా జనరల్గా ఏమైపోతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్ల ఉండాలి అంటున్నారు. కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతుందంటే ఆడపిల్ల పెద్ద బరువులాగా ఫీల్ అవుతున్నారు. ప్రతిదీ విషయం చేసుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ మామూలుగా సమాజంలో ఈ సోషల్ మీడియా ఒకటి బాగా తయారైంది. సోషల్ మీడియా వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ గంజాయి, డ్రగ్స్ బాగా విపరీతంగా పెరిగిపోయినాయి రాష్ట్రంలో. ఇవి కంట్రోల్ చేస్తే ఇంకోటి ఆడపిల్లకి రక్షణ ఇస్తే తప్పు చేసిన ఎమ్మటి నడి రోడ్డు మీద వాడిని తీసుకొచ్చి కట్టేసి చెప్పుతో కొట్టి వాడికి తగిన శిక్ష కానీ గవర్నమెంట్ చేయగలిగితే ఇవి బట్టబహిరంగా చేయాలి. పబ్లిక్లో చేస్తే వాడికి కూడా సిగ్గు అనిపిస్తుంది. రేపు పొద్దున అనేది మనం తప్పు చేయాలన్నా కూడా వాడు షేర్ మీద ఫీల్ అయిపోయి ఈ తప్పును అనేది చేయకుండా వాడు ఆగలుగుతాడు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ పెద్దవాళ్ళకి గొడవలు ఉన్నాయి, కానీ పాపం చిన్న పాప ఏం చేసిందన్న చంపేదానికి? అంటే ఇంత క్రూరంగా ఎందుకు మారుతున్నారని? ఇప్పుడు మనసుల్లో ఏంటంటే ఎవరికి వాళ్ళకి స్వార్థం పెరిగిపోయింది. ఇప్పుడు మన అనేది లేకుండా పోయి నేను అనేది తాట వెళ్ళిపోతుంది. ఇప్పుడు పగలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి. పిల్లల దగ్గరికి తీసుకురావడం అనేది చాలా ఘోరమైన చర్య. వాళ్ళ డాడీ దుబాయ్ పోయి అక్కడ కూలి పనులు చేసుకొని ఇక్కడికి డబ్బులు పంపించి కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. ఆ విషయం తెలిసిన పిన్ని ఇంకా జాగ్రత్త చూసుకోవాలి, కన్న తల్లిలాగా చూడాలి. కానీ చంపేసి ఏం తెలియనట్టు వాళ్ళతోనే కూర్చొని ఏడిచింది. పోలీసులు పట్టుకున్నారు. అట్లా ఇలాంటి వాళ్ళని చాలా సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వం అనేది. వీళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలి. కఠిన శిక్షలు విధిస్తే తప్ప ఈ సమాజంలో ఇటువంటి అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎలాంటి శిక్షలు పెడితే వీళ్ళు మారతారంటారు? ఎన్ని జరిగినా ఇలాంటివి వింటూనే ఉన్నాం మనం రెగ్యులర్గా. ఇప్పుడు ఒక మగాడు చేసి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో పబ్లిక్ పరంగా చాలా యూజ్ చేస్తున్నారు. అదే ఒక ఆడ చేస్తే కూడా దాన్ని కూడా అట్లా తప్పు చేసిన ఆమెకు కూడా తగిన శిక్ష విధిస్తే చట్ట ప్రకారంగా చట్ట పరిధులు దాటాల్సి వస్తుంది వీటికి. అప్పుడే వీటికి కఠినంగా శిక్షిస్తేనే వీళ్ళు కూడా అనేది కొంచెం ఈ సమాజం అనేది బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది. నా జగిత్యాలలో దారుణం జరిగింది. అంటే పిన్ని కన్న తల్లి తర్వాత తల్లి లాంటిది అతి కిరాతకంగా గొంతు కోసి చంపడం జరిగింది వాళ్ళ కుటుంబ కలహాల వల్ల. సో ఇలాంటి ఇన్సిడెంట్లు వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది? అలాంటి వాళ్ళ ఏం చేయాలంటారు అసలు? అలాంటి వాళ్ళు మెయిన్గా ఎవరైతే ఇంట్లో తల్లిని ఇబ్బంది పెట్టినా, పిల్లల్ని ఇబ్బంది పెట్టినా, ఎవరెవరు చంపుకున్నా, మొన్న ఇన్సిడెంట్ మీరన్న జగిత్యాలలో కూడా పిన్ని పాపని చంపడం జరిగింది. ఇలాంటివి మెయిన్గా ఏంటంటే ఆస్తి అంతస్తులు ఒకటి అడ్డం పడుతుంది. అదేవిధంగా ఎవరైతే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారో అదే ఇబ్బందిని దీని యొక్క చర్యను కఠినంగా మన మీడియా సోదరులు కానీ, ప్రభుత్వం కానీ, లేదా పోలీస్ వాళ్ళు కానీ దేనైనా కూడా దీన్ని కఠినంగా తీసుకొని ఇలాంటి అవేర్నెస్
మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా 10 మందికి ఆధారంగా 10 మందికి చెప్పేటట్టు ఉంటే ఏదన్నా కూడా అందరికీ బాగుంటుంది. ఇలాంటి సంఘటనలను మరీ రిపీట్ కాకుండా జనాలకు ఏది కూడా భయపరంగా లేకుండా అందరికీ కూడా ఆదర్శంగా జరుగుతుంది. ఎలా అనిపిస్తుంటుంది అసలు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి మీరు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? ఇట్లా ఏమనిపించడం ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే పిల్లల పెంపకం అనేది పూర్వం ఉన్నట్టు లేదు. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అప్పుడున్నట్టు ఇప్పుడైతే లేదు. మెయిన్గా ఏంటంటే ఈ సోషల్ మీడియా ఒకటి, దాంట్లో ఈ మెయిన్గా ఈ గంజాయిది ఒకటి, దీనివల్ల ఎడిక్ట్ అయిపోయి పిల్లలు కూడా ఇంట్లోనే బెదిరింపులు చేసి గారాభంగా పెంచుకున్న పిల్లలను కూడా ఇంట్లో ఏం చేయలేక వాళ్ళని లాడ్ చేసి బయటికి పంపించి ఇది చేసిన తర్వాత కూడా ఇవన్నీ దాంట్లో పిల్లలు పేరెంట్స్ గొడవ, కానీ పాపం అభం శుభం తెలియని చిన్నపిల్లని దగ్గరికి ఆమె చనిపోవాల్సి వచ్చింది. ఎందుకంటారు ఈ విధంగా? అదే అన్న, ఇప్పుడు ఏదున్నా కూడా ఒక ఆస్తి అంతస్తులే మెయిన్ కారణం. పిల్లల్ని ఇబ్బంది పెట్టుకోవాలన్నా కూడా ఒక చిన్న పిల్లని చంపేంత ఎవ్వరికి మనసు రాదు. ఏదైనా ఉంటే తల్లి పిల్లలు చూసుకోవాలి, కానీ ఈ పిల్లల మీద చేయడము, ఈ ప్రాపర్టీ మెయిన్గా ఏదన్నా వచ్చేది అంటే ఆడపిల్లలు అనగానే ఒక రేపు పొద్దున ఫ్యూచర్లో అంత ఇయ్యాలి ఇంత ఇయ్యాలి అన్నట్టు జనాలు కూడా చూడడము, రేపు పొద్దున వాళ్ళని చూసుకోలేకపోవడము, అవి చేయడం ఇవి చేయడం అనేది ఇబ్బంది పరంగా ఇంట్లో పేరెంట్స్ కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటివి ఏమున్నా ప్రాపర్టీలు కానీ ఏదున్నా కూడా ముందే దీన్ని డిసైడ్ చేసుకొని ఇబ్బంది చేసి పిల్లల్ని చంపడం జరుగుతుంది. సో దీన్ని ఏది కూడా ఇట్లాంటి చర్యలు మళ్ళీ ఎప్పుడు రాకుండా కూడా అధికారులు కానీ, మీడియా సోదరులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, రాజకీయ వ్యక్తులు కానీ ఇట్లాంటివి ఎప్పుడు కూడా మళ్ళీ రాకుండా దీన్ని కఠినంగా చేయాలి అని చెప్పి మేము కోరుతున్నాం. అమ్మ, జగిత్యాలలో చిన్న పాపను చంపింది వాళ్ళ పిన్నియే, సొంత పిన్ని. ఇలాంటి ఇన్సిడెంట్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? పైశాచిత్వం పెరిగిపోతుంది, బాగా క్రూయాలిటీ అంటారు కదా, పెరిగిపోతుంది. ఇంకొకటి విచక్షణ లేకుండా అయిపోయింది మనుషులకి. తల్లిదండ్రులు కూతుర్లు వావి వరుసలు లేకుండా అయిపోయినాయి. ఆడవాళ్ళు ఎంత అన్యాయం అయిపోతున్నారు ఇవాళ రేపు. ఒకప్పుడు ఆడపిల్ల అంటే మహాలక్ష్మిలా తీసుకునేదమ్మా. ఒకప్పుడు ఇట్లా కేసులు లేకుండే కదా. అది ఆ మనుషుల క్రూరత్వం పెరిగిపోతున్నాయి. ఒకటి వాళ్ళు పూజలు చేయక, పితృపక్షాలకు చేసుకోక వాళ్ళలో క్రూయాలిటీ పెరిగిపోతుంది. అది ఒకరికి బుద్ధి చెప్తే ఇంకొకరికి బుద్ధి రాటట్టుగా చెయ్యాలి. వాళ్ళకి ఒకరికి పనిష్మెంట్ ఎట్లా ఇవ్వాలంటే ఇంకొకసారి ఇట్లాంటి చేయకుండా వాళ్ళకి పనిష్మెంట్లు ఇవ్వాలి. అప్పుడు ఇంకొకరు చేయడానికి ఆలోచిస్తారు. చిన్న పిల్ల ఏం చేసింది ఉంటే పెద్దోళ్ళ మీద చూసుకోవాలి, అంతే కదండి కదా. న్యాయం లేదు ఇవాళ ప్రపంచం, న్యాయమే లేదు. డబ్బు తల్లిదండ్రులను చంపడము. ఎందుకు అంత పైశాచిక ఆనందం ఏంటి? సొంత పిన్ని అంటే తల్లి తర్వాత తల్లి కంటే ఎక్కువగా చూసుకోవాల్సిన పరిస్థితి, అంత గారాబం చేసుకుంటారు. ఈర్ష్యలు, పగలు, వీళ్ళని చేస్తే వాళ్ళకి బుద్ధి వస్తుందని అట్లా చేస్తున్నారు. చిన్నపిల్లలు ఏం చేసుకోలేరు కదా, పెద్దోళ్ళు అయితే తిరగబడతారు. పసిపిల్లలకైతే మరీ దారుణంగా అయిపోయింది ఇవాళ. ఆడపిల్లలకైతే దారుణం. అది మనకి మన ఎక్స్పీరియన్స్ ఉంటే మనకు తెలుస్తుంది కదా. పిన్నియే కదా అని చెప్పేసి మనం ఆమెతో పంపించేస్తాం ఆడుకోవడానికి. నీ బాబాయిలు తండ్రులు కూడా చేస్తున్నారు, అలా ఇవాళ రేపు. వీళ్ళకి ఒకటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి పనిష్మెంట్ బాగా ఇవ్వాలా, ఇంకొకరి పని చేయడానికి భయపడాలా. అవునా కదా? వాళ్ళని వదిలేసి జైలు వేసేస్తే కాదు. ఏం చేస్తారులేమా అంటే నాకు జైలు వేస్తారు, జీవిత ఖైదు అయిపోతా అనుకుంటారు, అంతే కదా. ఇంకోటి దాచి పెట్టేస్తున్నారు. ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి బాగా కఠినంగా శిక్షించాలి, అంతే కదా. ఆ పసిపిల్లని ఈ రకంగా బాధ పెట్టి చేసిన వాళ్ళకి ఈమెనే కాదు, చంపడమే కాదు నాన్న, చాలా అవుతున్నాయి కదా కేసులు. చిన్నపిల్లలకి టార్గెట్, పెద్దోళ్ళని ఏం లేదు. అది ఇవన్నీ మారాలి, కఠినంగా శిక్షలు పడాలని కోరుకుంటున్నాను. అవునండి. సరే, అంటే ఇలాంటివి విన్నప్పుడు అసలు మీకేమనిపిస్తుందండి? మీకు అంటే అందరినీ చూసి వచ్చారు, ఏం చేసాం చెప్పు నాన్న, ఇన్ని బాధపడడం తప్ప ఏం చేయలేము. గతంలో ఇలాంటివి ఎక్కువగా వినలేదు. గత ఈ 5 సంవత్సరాల నుంచే, కరోనా తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. క్రూరాలిటీ పెరిగిపోతుంది జనాలలో. క్రూరాలిటీ, పశుత్వం. నా తెలిసి అయితే నేను దేవిశ్రీ గురుజీ ప్రోగ్రామ్స్ చూస్తా, అవన్నీ చూస్తా. ఏంటంటే పెద్దలకు చెయ్యక, పితృపక్షాలకు ఇవన్నీ పాపాలు వాళ్ళకి క్రూరాలు చేస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఢిల్లీలో కూడా అమ్మాయిని క్రూరంగా చేసిండ్రు కదా,
పైశాచిత్వం అనేది మనుషులలో వచ్చేస్తుంది. కాబట్టి అందరూ పెద్దలకి పూజలు చేసుకొని ఒక దీనిగా లెవెల్కి వెళ్తే పశుత్వం తగ్గిపోతుంది మనుషులలో కదా నాన్న. వాళ్ళకి ఆలోచనలు వచ్చిందంటే క్రూరత్వమే కదా మనుషులకి. నాకు తెలిసి అయితే ఒక పాయింట్ నాకు దేవిశ్రీ గురూజీ చెప్తారు ఏంటంటే, పెద్దలకి చేసుకోవాలా పితృపక్షాలకి దానికి చేసుకుంటే ఈ క్రూయాలిటీ ఉండదు. ఇప్పుడు మనం స్నానం చేసుకొని చుక్క చుక్క నీళ్ళు పెట్టి పితృలకు పెట్టుకుంటే అది వాళ్ళ దాహం తీరుతుంది. అటు చెయ్యక మనుషులు పశువులు అయిపోతున్నారు కదా నాన్న. అట్లా నా ఐడియా అంతే. సో చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి. పబ్లిక్ కూడా చాలా బాధాకరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలు ఏదన్నా పగలుంటే పెద్దవాళ్ళు చూసుకోవాలి. పాప మా తండ్రి దుబాయ్ వెళ్ళి కూలి పని చేసుకొని తిని తినక ఎన్నో కష్టాలు పడుకుంటూ ఇక్కడ ఈ కుటుంబానికి డబ్బులు పంపిస్తుంటే ఇక్కడ సొంత పిన్ని అయ్యుండి అమ్మ తర్వాత అమ్మలా చూసుకోవాల్సిన పిన్నియే ఇంతటి దారుణానికి ఒడిగట్టిందంటే ప్రభుత్వం కూడా ఒక్కసారి చర్యలోకి తీసుకోవాలి, కఠిన శిక్షలు వేయాలి, చట్టాలని చెప్పేసి ఈ విధంగా పిలిచి జైల్లో పెట్టకూడదు అని చెప్పి పబ్లిక్ కూడా కోరుకుంటున్నారు. ఉరి తీయాలని చెప్పేసి అయితే వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఏదున్నా సరే చిన్నపిల్ల 1వ తరగతి చదువుతున్న పిల్లని అమానుష్యంగా ఈ రకంగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. బంధాలకి బంధుత్వాలకి అసలు వాల్యూస్ లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా ఈ గత 5 సంవత్సరాల నుంచి కరోనా తర్వాత ఎన్నో అతి కిరాతకమైన కేసులు కూడా మనం వినడం జరుగుతుంది. సో ఇవన్నీ మారాలి, చట్టాలు ఇంకొంచెం బలపడాలి, వాల్యూస్ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పిల్లలకి దగ్గరుండి ఆ ఫోన్స్ ఇవన్నీ ఇవ్వకుండా ఆ విలువలు అంటే ఏంది వ్యక్తం చేసుకోవాలని చెప్పేసి పబ్లిక్ అయితే కోరడం జరుగుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు